తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమార్. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్న పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమార్, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. భారతీయులపై బంగ్లాదేశ్లో దాడులకు నిరసనగా గోకవరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా మహిళలు, ప్రజలు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన నినాదాలతో గోకవరం దద్దరిల్లింది. బంగ్లాదేశ్లో మైనార్టీలైన క్రిస్టియన్లు, బౌద్ధులు, హిందువులపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక తంటికొండ రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ దేవీ చౌక్ మీదుగా గోకవరం గ్రామ శివాలయం వరకు ర్యాలీ కొనసాగింది. దాడులకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ప్రతినిధులు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందువులపై గత 1000 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. భారతదేశంలో ఉన్న హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింలు అన్నదమ్ముల్లా బతుకుతుంటే మతోన్మాదులు దుర్మార్గపు చర్యల వల్ల మన మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో దాసల తమ్మన్న దొర, మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు, ఇనుకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ, కట్ట నూకేశ్వర్ విజయ్ కళ్యాణ్, రావిపాటి గోవిందరావు, వంగరాల ఆదివిష్ణు, మట్ట మంగరాజు, సత్తి వెంకటరెడ్డి, పెనకటి రాంబాబు, పచ్చారి నరసింహమూర్తి, బత్తుల నానాజీ, కర్రి సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా బ్లాక్ డే, అంటే నిరసన తెలియజేయవలసిన రోజు. హిందువులపై ఈ రోజు నుంచి కాదు, 1000 సంవత్సరాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే జిహాదీలు, అలాగే మతోన్మాదులు వీళ్ళ యొక్క దుర్మార్గం చర్యల వల్ల అనేక రకాల విద్రోహ చర్యలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా బంగ్లాదేశ్లో కూడా ఈరోజు దాదాపుగా 450 మంది హిందువుల మీద, బౌద్ధుల మీద, క్రైస్తవుల మీద కూడా ఎంతో పాశవికంగా దాడులు జరిగినాయి. ఎలాంటి దాడులు జరిగినాయి అంటే నేను ఇది సభ్యంగా చెప్పడానికి అవసరమో కాదో నాకు తెలియదు, కానీ ఎంత దారుణంగా అంటే స్త్రీలను, పురుషులను నగ్నంగా మార్చి బట్టలు ఊడదీసి వాళ్ళ మర్మాంగాలపైన యాసిడ్ పోసి అత్యంత పాశవికంగా చంపుతుంటే ఎంతోమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇక్కడ అన్నాలు తినకుండా భారతదేశంలో అలమటిస్తున్నారు. ఎందుకు ఇలా హిందువుల మీద జరుగుతుందని చెప్పి వాడు దాడులు ఆపటం లేదు. ప్రపంచం అంతా కూడా ఎలాగ జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, 2000 కలకత్తాలోని ఒక డాక్టర్ మీద, ట్రైనింగ్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా, ఆమె లాస్ట్లో కూడా బ్రతికున్నప్పుడు ఒక వీడియో చూశాను నేను. కంఠం చుట్టూ నరాలన్నీ వాసిపోయి మాట్లాడలేక చనిపోతూ ఆకలిని దీనంగా చూస్తూ ఆమెను భారతదేశాన్నంతా కూడా, ప్రపంచంలోని హిందువులందరినీ కూడా ఉంటే కళ్ళతోటి దీనంగా ప్రశ్నించింది. ఎలా ఆ యొక్క దీనత్వంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఏరా వెధవలారా, హిందువులారా, మీరు ఇలా మౌనంగా ఉంటే ఎంతమంది మన ఆడపిల్లలను బలి తీసుకుంటారా అని చెప్పని మనం తిట్టినట్టుగా నాకు అనిపించింది. నిజంగా మనం తిట్టిందా కాదా మీరే ఊహించుకోండి. ఒక్కడికి జరగట్లేదు, ఇది ఎంతో మందిని దారుణంగా హింసిస్తున్నారు. ఇది ఒకటే కాదు, భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న త్యాగాలు, ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి భువనేశ్వరి గారు, కొత్తపల్లి గీత గారంటి భారతీయ జనతా పార్టీ ప్రముఖులు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి నేను అభినందనలు తెలియజేస్తాను. హిందువులపై దాడులు ఆపాలని చెప్పిన గడవెత్తిన మహానుభావుడే. ఒక్కసారి ఆయన అందరికీ అభినందనలు తెలపండి.